హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా సింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ కి, అదే మా ఎంగేజ్మెంట్ కి షాపింగ్ వెళ్తాం అనమాట. ఫస్ట్ నేనైతే లెహంగా శారీ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను లెహంగా అయితే బొటిక్ లో చేయించుకోవట్లేదు, చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నాకు నచ్చాలి, నాకు కలర్కి సెట్ అవ్వాలి, నాకు బట్టలు నచ్చాలంటే నాకు ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సింది సాగర్ అనమాట. సో అందుకే నా ప్రతి షాపింగ్లో సాగర్ అనేది ఉంటాడు. నేను అడుగుతా ఇది బాగుందంటే నాకు సెట్ అయింది లేదని వెంటనే చెప్పేస్తాను అనమాట. నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, నాకు సెట్ అవుతుందా లేదా, బాగుందా లేదా. అలాంటిది ఎంగేజ్మెంట్ మళ్ళీ మన లైఫ్లో చేసుకోలేం, రాదు. అలాంటిది మనం బ్రైట్గా మంచిగా కనిపించాలి కాబట్టి ఆల్రెడీ 2 days నుంచి నేను చూస్తున్నా ఏమేమి తీసుకోవాలి, ఎలాంటి మోడల్ తీసుకోవాలని. ఇప్పుడు ఫైనల్లీ అసలు ఇప్పటికి 10 days టైం ఉంది. మనం ఇప్పుడు ఇస్తే కానీ అప్పటికి ఎవరు మగ్గం వరకు అన్నీ చేయించారు కాబట్టి. సో ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చి రెడీ అయ్యి షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేను ఏమేమి తీసుకుంటున్నాను చూడాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫైనల్గా నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో నేను ఏమేమి తీసుకున్నా అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో మౌన్కి కూడా ఆ రోజు డ్యూటీకి ఉంచేసాము, షాపింగ్కి వెళ్ళాలని. సో తనకు కూడా తీసుకోవాలి, మేము కూడా తీసుకోవాలి కాబట్టి మా షాపింగ్ అనేది 1-2 days అవ్వలేదు, మినిమం 1 week పట్టిందనమాట. సో నాకు మార్నింగ్ ఖాళీ ఉండదు, ఈవినింగ్గా నేను షాపింగ్ చేయాలి. సో అలా డ్యూటీకి వెళ్ళి వచ్చి ఈవినింగ్ టైంలో షాపింగ్ అయితే చేశాను అనమాట. ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన జగదంబలో షాపులన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మేము జగదంబ వెళ్ళాం. అందులో మా డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్ సాయి కనిపించారు అనమాట. అలా హాయ్ చెప్పారు. వాళ్ళ అమ్మకి చేరుకోండి. ఫస్ట్ మేమైతే జగదంబలో ఉన్న CMRకి అయితే వచ్చేసామన్నమాట. నా పెళ్లి చూపుల సారీ ఇక్కడే తీసుకున్నాను, నాకు బాగా సెట్ అయింది కదా. సారీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ సాగర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట. సో మాకు అన్నీ నీట్గా చక్కగా చూపించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పట్టు టైప్లో లెహంగా కుట్టించుకుందామని చూస్తున్నాను అనమాట. ఈ బిస్కెట్ కలర్ పర్పుల్ కలర్ రెండు కూడా కాంబినేషన్ బాగుంటుందని ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకు పర్పుల్ కలర్లో ఏమైనా పట్టు ఉంటే చూపించండి అని చెప్పాను. ఇదైతే తీసారనమాట. చూడగానే నాకు ఇది బాగా నచ్చింది. సో దీన్ని పక్కన పెట్టమన్నాను. ఇంకా ఇలా మంచి పట్లు ప్లెయిన్గా వచ్చే పట్లు ఏమైనా ఉంటే మంచిగా చూపించని చెప్పాను. సో ఇంకా అలా మాకు ఒక్కొక్కటి వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన శారీని కట్టేసి చూపించమని చెప్పాను అనమాట. సో నాకు కలర్ సెట్ అయింది లేదో చూసుకోవాలి కదా, సెట్ అయితే తీసుకోవాలి కాబట్టి కట్టేసి చూపించమని చెప్పాను. సో కట్టగానే నాకు ఈ కలర్ బాగా సెట్ అయినట్టు అనిపించింది అనమాట. ఇంకా దాని మీద జ్యువెలరీ కూడా పెట్టారు. జ్యువెలరీ పెట్టాక ఇంకా బాగా లుక్ వచ్చింది అనమాట శారీ అనేది. సో సాగర్కి అడిగాను, బాగుందని చెప్పారు. సో దీన్ని పక్కన పెట్టమన్నాం అనమాట. సో చాలా బాగా కనిపించింది. ఈ శారీ ప్రైస్ 2600 అనమాట. ఈ శారీ చూసాక నెక్స్ట్ పైకి వెళ్ళి లెహంగా చూస్తున్నాం అనమాట, ఎంత కాస్ట్ లో ఉన్నాయి, ఎలా ఉంటుంది అనేది. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన పట్టు సారీని లెహంగా టైప్ కుట్టించుకుందామని చూస్తున్నాను అనమాట. సో నాకు ఈ లెహంగా కూడా బాగా నచ్చింది. దీని రేట్ వచ్చేసి 5000 చెప్పారనమాట. సో సాగర్ కూడా బాగుందని చెప్పారు, కానీ ఇది మ్యారేజ్ తీసుకుందాం, ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వద్దని చెప్పారనమాట. సో ఎంగేజ్మెంట్కి కొద్ది ట్రెడిషనల్గా ఉండాలి, పూజలో కూర్చుంటావు కదా అని చెప్పారు. సో ఎందుకని నేను కూడా ఇది తీసుకోలేదనమాట. సో ఫస్ట్ లెహంగా టైప్ పట్టు టైప్ కుట్టించుకున్నాను. నాకు ఇదైతే బాగా నచ్చింది, తీసుకుందామని అనుకున్నా. నెక్స్ట్ పెళ్ళికి కూడా పని చేస్తుంది అనేసి. కానీ సాగర్ ఉన్నారు, అప్పటికి ఇంకా మంచిగా తీసుకోవచ్చు, ఇప్పుడు వద్దులని చెప్పారనమాట. సో ఇంకేం చేస్తాం, ఇంక వదిలేసాను అనమాట దాన్ని. నెక్స్ట్ సో ఇంకా హాఫ్ సారీలో లెహంగాస్లో ఏమైనా మోడల్స్ ఉంటే చూపించండి అని చెప్పాను. నాకు ఈ సింపుల్ లంగావాణిలో చూపించారనమాట. సో ఇది ఎంగేజ్మెంట్కి అంత బ్రైడల్గా కనిపించదు, నార్మల్గా అయితే కట్టుకోవచ్చు అన్నారు. సో నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది, కానీ కొంచెం సింపుల్గా ఉందన్నమాట. సో అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ మా చెల్లికి కూడా ఒకసారి కట్టి చూపించమని చెప్పాము. మా చెల్లికి కూడా తీసుకోవాలి కాబట్టి నేను చూసాము. కానీ ఇది కూడా మా చెల్లికి కలర్ అయితే బాగుంది, కానీ కొంచెం సింపుల్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ నేను తీసుకున్న పట్టు సారీ మీదకి లెహంగాకి మ్యాచింగ్కి నర్సింగ్ స్టోర్కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ మనకు అన్ని మ్యాచింగ్స్ దొరుకుతాయి. అండ్ ఫస్ట్ నేను చున్నీ అయితే తీసుకున్నాను. చున్నీ తర్వాత ఇక్కడ నాకు కట్టేసి చూపిస్తున్నారు అనమాట. నాకు లెహంగాకి సెట్ అవుతుందో లేదా, ఎలా ఉంటుంది అనేది కట్టేసి చూపించమని చెప్పాను. సో వాళ్ళు నాకు బాగా నీట్గా కట్టేసి చూపించారు అనమాట.
ఫస్ట్ నేను అనుకున్నా అసలు లెహంగాకి పట్టు శారీ సెట్ అవుతుందా లేదా అనేసి కొంచెం డౌట్ పడ్డా అనమాట. కలర్ కూడా సెట్ అవుతుందా లేదా అనేసి అని. కానీ అతను కట్టి చూపించాక నాకైతే చాలా బాగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇంతకీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీనికి మనం బ్రైడల్గా మేకప్ అయితే ఇంకా హైలైట్ అయిపోద్ది అనమాట. సో నేనైతే ఇది సెలెక్ట్ చేశాను లెహంగా కింద. మీకు ఎలా అనిపించింది? సాగర్ కూడా బాగా నచ్చింది, మా చెల్లి కూడా ఇంకా బాగా నచ్చింది. సో ఇంకా నేను ఇదే ఫైనల్ చేస్తాను అనమాట. సో నాకు ఇలాగ దీని ప్రైజ్ వచ్చేసి నాకు శారీ 2600 పడింది, చున్నీ ఏమించి 800 పడింది అనమాట. సో స్టిచ్చింగ్ ఒక 5K అయ్యింది అనమాట. సో ఇలా ఈ లెహంగాకి మొత్తం నాకు అటు ఇటుగా 10K అయ్యింది అనమాట. ఎందుకంటే బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించాను. ఫైనల్ గా నా లెహంగా కాస్ట్ అలా 10K అయ్యింది అనమాట. సో నా లెహంగా సెట్ అయ్యాక శారీస్ చూసామన్నమాట. శారీస్ లో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా తక్కువ ప్రైజే, 2500 ఎంత పడింది అనమాట. సో నా లెహంగా ఇది కొంచెం సేమ్ దగ్గర కలర్ లో ఉన్నాయన్నమాట. కానీ నాకు ఈ కలర్ నచ్చింది, ఇంకా తీసుకున్నాను. ఎంత తక్కువ రేట్లో ఇంత మంచిగా శారీ ఉందనేసి ఇంకా సాగర్ వద్దన్నాడు, సేమ్ కలర్ అటు ఇటుగా ఒకటే వద్దని చెప్పారు. కానీ లేదు నెక్స్ట్ పెళ్ళికైనా పనికి వస్తుంది, నాకు కలర్ బాగా నచ్చిందని చెప్పేసి నేను ఇంక తీసుకున్నాను అనమాట. కట్టగానే ఇంకా బాగా లుక్ ఇచ్చింది. ఇది నా కలర్కి అయితే చాలా బాగా సెట్ అయింది. యాక్చువల్లీ నేను ఎంగేజ్మెంట్కి ఇది కట్టుకోవాలా, ఆఫ్ లెహంగా ఇది సేమ్ అయిపోద్దేమో అని చాలా ఆలోచించాను అనమాట. ఆఖరికి మా అత్తయ్యలు పెట్టిన శారీ రెడ్ కలర్ శారీ అనమాట. సో అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలా అని తెలియక కన్ఫ్యూజన్లో మొత్తం అన్నీ నేను మగ్గం వర్క్ చేయించి అన్నీ కుట్టేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో అప్పటికి ఏది బాగుంటే అది ఇంకా కట్టేసుకుందాం అనేసి. కానీ నాకు ఈ శారీ అయితే చాలా బాగా సెట్ అయింది. నా లెహంగాకి ముందు ఇది చూసింటే ఫస్ట్ దీన్నే సెలెక్ట్ చేసి ఫైనల్గా బిల్ పే చేసి నేను శారీ చున్నీ తీసుకున్నాను అనమాట. నర్సింగ్ స్టోర్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి. మనకి ఏ కలర్ కావాలనే మ్యాచింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ మా అత్త వాళ్ళు పెట్టడానికి శారీ షాపింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. సాగర్ నేనే వెళ్ళాం. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు నాకు నచ్చిన శారీ తీసుకోమని చెప్పేసి చెప్పారంట సాగర్ తోటి. సో సాగర్ దగ్గరుండి నాకు కొనిపించారనమాట. సో మళ్ళీ CMRకి వచ్చాం, ఎందుకంటే సాగర్ వాళ్ళ ఫ్రెండ్ మంచి శారీస్ వచ్చాయి రండి నేను ఫోన్ చేస్తే వెళ్ళామన్నమాట. నాకేంటో అన్ని అంత కాస్ట్లీ ఏం కాదు, మంచి తక్కువ కాస్ట్లీలో మంచి దొరుకుతున్నాయి లెక్క అనుకుంటా మేబీ. సో ఈ శారీ కట్టి చూపించారు, నాకు అంతగా నచ్చలేదు. బాగుంది, కడితే మంచి బ్రైట్ లుక్ వస్తుంది, కాకపోతే బాగా ఎల్లో అండ్ పింక్ అయిపోయిందని ఇంకొద్దనేసి అనమాట. నెక్స్ట్ ఈ బొమ్మ కట్టిన శారీ మీద నాకు ముందు నుంచి లుక్ అనమాట. సో ఇది వచ్చి 6K చెప్పారు. ఆలోచించమన్నమాట నాకు ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అనేసి. ఒకసారి కట్టేసి చూపించమని చెప్పాం. కట్టేసి చూపించాక బాగానే అనిపించింది అనమాట. సో ఇంకా ఇది ఫైనల్ చేసి తీసేసుకున్నాం అనమాట. దీని మీదకి ఆపోజిట్ కలర్ గ్రీన్ కలర్ జాకెట్ తీసుకున్నాను అనమాట, అప్పుడే లుక్ బాగుంటుందని. సో మా అత్త వాళ్ళు తీసిన శారీ అయితే నెక్స్ట్ డే మా చెల్లి కోసం హాఫ్ శారీ తీసుకోవడానికి లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాం అనమాట. డాబా గార్డెన్స్లో ఇక్కడ కూడా లెహంగాస్ చాలా బాగున్నాయి. సో ఇక్కడే మా చెల్లికి లెహంగా సెట్ అయింది అనమాట. సో నేను అనుకున్న పట్టు టైప్లో చాలా బాగున్నాయి అనమాట. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. సో మా చెల్లికి అయితే ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, కానీ ఈ కలర్ కాంబినేషన్ మా చెల్లి కలర్లో కలిసిపోద్దని నేను ఏదైతే వద్దని చెప్పేశాను. నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్లో చూశాను అనమాట. ఇది నాకైతే బాగా సెట్ అయింది, నాకు బాగా నచ్చింది. సో మా చెల్లికి ఇంకా నేను అదే ఫైనల్ చేశాను అనమాట. సాగర్ సూట్ కోసం హీరావత్స్కి వచ్చామన్నమాట. ఈ బేపింగ్ కలర్ క్లాత్ తీసి సూట్ కుట్టించామన్నమాట. సో ఈ సూట్లో సాగర్ అయితే చాలా బాగున్నాడు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు మా షాపింగ్ మీకు ఎలా అనిపించింది, నా శారీస్ బాగున్నాయా లేవా, నాకు సెట్ అయ్యే లేవా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.